ఏవండోయ్! ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ తెలుగమ్మాయి. ఇంకా ఈరోజు వచ్చే వ్లాగ్ ఏంటంటే సప్త శనివారం పూజ అయితే చేసుకుంటున్నాను కదండీ! లాస్ట్ వారం అయితే ఇంకా కంప్లీట్ అయితే అయిపోయిందండి. సో, ఆ పూజ ఎలా చేసుకున్నానన్నది ఈ వీడియో అనమాట. ఇస్త్రీ బట్టలయితే ఇంకా ఐరన్‌కి ఇవ్వాలనమాట. అందుకని కొద్దిగా చెల్లాచెదురుగా ఉంది ఇల్లంతా. అదంతా క్లీన్ చేసుకోవాలి. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో చూసారా ఎంత బాగుందో? తిరుపతి నుంచి అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే అయ్యిందనమాట. ఇంతకీ మీలో ఎంతమందికి సప్త శనివారం వ్రతం తెలుసో నాకైతే కామెంట్ అయితే చెయ్యండి. ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఎన్నో వారం చేస్తున్నారో కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే అసలు అనుకోలేదనమాట సడన్‌గా. మామూలుగా వీడియోస్ చూసేదాన్ని యూట్యూబ్‌లో. కానీ చెయ్యాలి, చెయ్యాలి అనుకునేదాన్ని. అంటే చిన్న పిల్లలు కదా! చూసుకోవాలి కదా అన్నీని మళ్ళీని. వ్రతం ఒకటి కదా! చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కదా అని ఆలోచించేదాన్ననమాట. ఇంకా అలా అలా అయిపోతూ ఉంటుంటే ఒకరోజైతే మేము ఏదో గృహప్రవేశం ఉందని బయటకైతే వెళ్ళామండి. సో, అక్కడికైతే 2 కిలోమీటర్లనమాట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆహ్, అక్కడ రావులపాలెం సైడ్ వెళ్ళామనమాట. ఆహ్, సర్లే వెళ్దామండి అసలు చూడలేదు కదా అని ఒకసారైతే టెంపుల్‌కైతే వెళ్ళాం. వెళ్ళినప్పటి నుంచి ఇంకా వెళ్ళి దర్శనం చేసుకున్నాక అనుకున్నాననమాట వచ్చేసే ముందు. ఇంకా 7 వారాల వ్రతం స్టార్ట్ చేసేయాలని. సో, ఇంకా అలా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ముందు రోజే అయితే నేనైతే తులసి మాల కట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు మార్నింగ్ అయితే కుదరట్లేదు. ఎంత అలాగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినా సరే పూజ అన్నది త్వరగా అవ్వట్లేదనమాట. సో, అందుకని పెద్ద మాల మా వెంకటేశ్వర స్వామి కొద్దిగా హైట్‌గా ఉంటారనమాట ఫోటో. అందుకని పెద్ద మాల కట్టాల్సవుతుంది. ఇంకా సాటర్డే మార్నింగ్ 4కి అయితే లెగిచాననమాట అండి. సో, చాలా చీకటిగా ఉంది, చలిగా ఉంది. అందుకని ఇంకా వాటర్ అయితే మామూలుగా అయితే చన్నీలే చేయాలి ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు. కాకపోతే ఏ భార్గవ్‌కి అసలే కోల్డ్ కదా! మళ్ళీ నేనింకా చన్నీళ్ళు చేస్తే వాడికి ఇంకా ఎక్కువైపోద్దని, సో, అందుకని హీటర్ అయితే పెట్టేద్దామని వాటర్ అయితే నింపుతున్నాననమాట బకెట్‌లో. ఇంకా హీటర్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టలేదండి తులసి మాల. ఎర్లీ మార్నింగ్ లెగిసిపోతాను కదా అని ఇంకా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర సామాన్లు అయన్నీ కడిగేసుకున్నాను. లక్ష్మీ అమ్మవారిని అందరిని. ఇంకా ఈ రూమ్‌లో అయితే క్లీన్ చేసేసుకుని అయితే బయట డోర్ అయితే తీస్తున్నాను. మామూలుగా అయితే తీయను అంత త్వరగా. ఎందుకంటే లోపలికి మంచొచ్చేస్తది. బాబుకి తేడా చేత్తదని. సో, అందుకని హీటర్ అయితే ఫస్ట్ అయితే స్నానం కోసం ఫ్రెష్ అప్ అయ్యాకనే ఏదైనా చేస్తాననమాట. మామూలుగా గదిలో అయితే తుడుచుకుంటాను గానీ, ఇంకా తులసి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళను. అందుకని ఫస్ట్ అయితే క్లీనింగ్ సెక్షన్ అయిపోతే బెటర్ కదా అని, ఇంకా ఎలా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. అంటే ప్రసాదాలు చేసిన వీడియోస్ అది నేను తీయలేదసలు ఆ రోజు. ఎలా జరుగుతదా, జరుగుతదా అని భయం భయంగా లాస్ట్ వారం కదా! నాకసలే ఏదో బాధగా అనిపిచ్చింది నిజంగా. అప్పుడే అయిపోయినియా అన్నట్టు చేసినప్పుడేమో అమ్మో! రేపొద్దున పూజుందని అనిపిచ్చేది గానీ, ఏదో తెలియని కొద్ది బాధగా అయితే నిజంగా అయితే అనిపిచ్చిందండి. సో, ఈ వారమైతే ఇంకా స్వామివారి కోసమైతే గులాబ్ జాములయితే ప్రిపేర్ చేశాననమాట. ఎప్పుడూ చేసేటట్లే నల్ల నువ్వులుండలు ఇవన్నీ చేశాను. ఇంకా ఏడేసి గులాబ్ జాములు అంటే లాస్ట్ వారం కదా! సో, అందుకని ఫ్రూట్స్ ఏడేసి అదిని పెట్టుకున్నాను. అరటిపళ్ళు 7, కమలాకాయలు 7, లడ్డూలు స్వామివారికంటే ఇష్టమని అవి కూడా 7 పెట్టుకున్నాను. నువ్వులుండలు 7 పెట్టుకున్నాను. ద్రాక్ష పళ్ళు ఇంకా ఎవ్రీ వీక్ పెట్టుకుంటున్నాను కదా! సాటర్డే పూజప్పుడు అలా అయితే పెట్టుకున్నాను. సో, ఈ వారం అయితే ఎప్పుడు పెడుతూ ఉంటాను గానీ, ఈ వారం అయితే చాలా వచ్చినాయి శంకు చక్రాలు. నాకే 2 రోజులు ఉంచేసుకున్నాను. అసలు అంటే కడగాలనిపించలేదనమాట తులసమ్మ ఎదురుగుండా. చాలా అనిపించినియి. అంటే నా గురించినే నేను చెప్పుకుంటున్నానని కాదు. ఎందుకో నాకు మంచిగా అనిపించినియి. ఇంకా అయిపోయింది. పూజ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత టెంపుల్‌కైతే వెళ్ళామండి. మా భార్గవ్ చూసారా ఆటలాడుతున్నాడు. ఇక్కడ మేమే అనుకున్నాం గానీ, చాలామందయితే ఈ పూజ చేస్తున్నారని మాకైతే తెలిసింది. వెళ్ళాక తెలిసింది. చాలామందయితే టెంపుల్ దగ్గరకు కూడా తెచ్చుకొనయితే ఏడేసి ప్రమిదలైతే చేసుకొని పిండి ప్రమిదలతో ఇక్కడ వెలిగించుకున్నారు. మరి ఈ పూజా విధానం ఎలాగో తెలీదు. నాకు తెలిసి ఇంటి దగ్గర కుదరలేని వాళ్ళు ఇక్కడ ఎలిగించుకుంటున్నారో, లేకపోతే ఇంటి దగ్గర వెలిగించుకుని ఇక్కడ కూడా వెలిగించుకుంటున్నారో తెలీదు గానీ, పిండి దీపాలయితే ఇక్కడ కూడా వెలిగించుకున్నారు. నేనైతే జస్ట్ ఒక పిండి దీపానికైతే 7 ప్రమిదలు చేస్తాను కదా నేను ఇంట్లోకి. అందులో ఒక ప్రమిదయితే తీసాను. ఒక పిండి దీపానికైతే సరిపడ్డ పిండయితే తీసేసి గుడి దగ్గరికెళ్ళి నార్మల్‌గా అయితే వెలిగించేసుకున్నాను. ఇదైతే అమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు గాని వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి రాకపోతే ఒకసారి వచ్చి దర్శనం అయితే చేసుకోండి.
చాలామంది పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే జరుగుతాయండి. నాకు చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ అయితే తెలుసు. ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకుంటారనమాట. ఇంకా అన్నసమారాధన కూడా సాటర్‌డే, సాటర్‌డే అయితే జరుగుతుందండి. నేనైతే ఇంక ఫుల్ డల్ అయిపోయాను చూసారా! మొత్తం ఎలా అయిపోయాను నాలానే లేను నేను. సో, ఎలా అయితే ఆ స్వామివారి దయ వల్ల అయితే ఏడో వారం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఈ లోపల మా పిన్ని వాళ్ళందరూ వచ్చారనమాట. హైదరాబాద్ నుంచి అయితే వచ్చారండి. సో, వాళ్ళు నా పెళ్ళికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడొచ్చారనమాట. వాళ్ళతో కొద్దిగా టైమ్ స్పెండ్ చేసి, ఇంకా మళ్ళీ అయితే ఇంటికైతే వచ్చా. ఎందుకంటే, మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ ఉంటది కదా! సో, అందుకని. సో, ఇదైతే మార్నింగ్ తీసుకున్న వీడియో. యెల్లో కలర్ సారీ అయితే కట్టుకుంటున్నాను ఒక 3, 4 వీక్స్ నుంచి. నన్ను చూసి భయపడకండి. వీళ్ళందరూ మా వాళ్ళు చెప్పాను కదా! సో, వాళ్ళు వెళ్ళిపోవడం కూడా అప్పుడే. ఆయన వెళ్ళి టెంపుల్‌కైతే వచ్చారు మా పెద్దమ్మ, పిన్ని వాళ్ళు. సో, అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ తాతయ్య వాళ్ళ ఇంటికొచ్చి మా ఇంటికతనొచ్చారు. చాలా రోజులైంది చూసి మమ్మల్ని. ఎప్పటినుంచో రావాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కలుసుకున్నాం మేమందరం. కలుసుకుందాం అని అనుకుంటున్నాం. కుదరట్లేదు. మధ్యలో ఎవరియైనా మ్యారేజ్‌లో అయితే కలుసుకునేవాళ్ళం. సో, ఇంకా టిఫిన్ అయితే నేనైతే ఈ అట్లు మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. టిఫిన్ ఏం లేనప్పుడు నేనైతే ఇలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. మైదా పిండిని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కలిపేసుకొని సాల్ట్, జీలకర్ర అన్నీ మిక్స్ చేసేసి అయితే ఏసేసుకుంటాననమాట. సో, అట్టయితే ఫస్ట్‌దయితే రాలేదు గానీ సెకండ్‌దయితే బానే వచ్చింది. ఇందాక మీకు ఆవకాయ జాడి చూపిచ్చాను కదా! అది దీంట్లోకే అనమాట. అంటే ముందైతే వచ్చేసింది. సో, ఇంతేనండి పూజ అయితే ఇలా అయితే చాలా అయితే జరిగిందండి. ఒకవేళ మీరు చెయ్యాలనుకుంటే వెంటనే స్టార్ట్ చేయండి. నిజంగా నిదర్శనం అయితే ఇస్తారండి స్వామివారు. మాకైతే బావుందని అనిపిచ్చింది ఆ పూజ చేసుకున్నంత టైము. ఇంకా ఇప్పుడైతే నేను కొత్తగా అయితే ముత్యాల హారతి కూడా స్టార్ట్ చేశానండి. విన్నాను మొన్నే. అంటే నేను ఈ పూజలు చేసుకుంటున్నప్పుడే స్వామివారి మీద ఎక్కువ సాంగ్స్ వినాలి, మూవీస్ చూడాలని చూసేదాన్ననమాట. అప్పుడు ఒక మూవీ అయితే చూశానండి. నాకు అంత గుర్తులేదు మూవీ నేమ్ అయితే. అందులో అయితే చెప్తారనమాట ముత్యాల హారతి గురించి, దాని ప్రత్యేకత గురించి. 'వెంకమాంబ' మూవీ అండి. మీనా గారు చేశారనమాట. అందులో హీరోయిన్ కింద వెంకమాంబ గారు. వెంకటేశ్వర స్వామికి భక్తురాలనమాట. చాలా భక్తురాలు. సో, ఆవిడ ఎప్పుడూ స్వామివారికైతే దిష్టి తీసేదనమాట ముత్యాల హారతితో. ఒకరోజు అనుకుంటదనమాట ఏడుస్తది. అంటే ఆవిడ ముసలావిడయిపోద్ది. సో, అప్పుడు ఏడుస్తదనమాట. నేను వెళ్ళిపోతే నీకెవరు హారతిస్తారు అనేదిని. అప్పుడు స్వామివారైతే ఆవిడకి దర్శనమైతే ఇచ్చి తని వంశంలో ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు. నేనున్నంత వరకు కలియుగం అయ్యేంత వరకు నాకు అని అయితే చెప్తారనమాటండి. నాకు సరిగ్గా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. నాకు సరిగ్గా తెలీదు ఏం చెప్పానో కూడా. అంటే నాకైతే అర్థమైంది. మీకు చెప్పే విధానంలో ఎలా చెప్పానన్నది అంటే కొద్దిగా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయేమో అని. ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. బాయ్. మళ్ళీ ఒక